నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబును లోకేష్లను కలిసిన ఎమ్మెల్యే జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కెన. శాంతి ఆశ్రమ ట్రస్టులో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు. మాజీ ముఖ్యమంత్రి జగన్ బెంగళూరులో ఫుల్ టైం, రాష్ట్రంలో పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నారని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. మంత్రి నారా లోకేష్ ను ఆయన నివాసంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మర్యాద పూర్వకంగా కలిశారు. తన శివశక్తి ఫౌండేషన్ ద్వారా వినుకొండ నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ విద్యార్థుల సౌకర్యాల కోసం 15 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తానని మంత్రి లోకేష్ కు చెప్పినట్లు, ఆయా హాస్టళ్లలో సౌకర్యాల కల్పన, మరమ్మతులు, ఆట వస్తువుల కొనుగోలు వంటి అవసరాలకు ఈ మొత్తం ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. రానున్న 2-3 నెలల్లో అవన్నీ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. పేద పిల్లలు చదువుకునే గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను నిర్వీర్యం చేశారని వాపోయారు. నా బీసీలు, నా ఎస్సీలని మాటలు కోతలు కోసిన జగన్మోహన్ రెడ్డి ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలను చదువుకునే హాస్టళ్లలో బాత్రూంలో రిపేర్ గాని, మంచినీళ్ల ట్యాప్ వేయించడం గాని చేయలేదన్నారు. జగన్ కు ఇప్పుడు ఇంట్లో ఉన్న సుఖం లేదని, చేసిన పాపాలు గుర్తొస్తూనే ఉంటాయన్నారు. ఇప్పటికైనా జగన్ మారాలి, తప్పు రాజకీయాలు, శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు శాంతి ఆశ్రమ ట్రస్టు వినుకొండ ఆధ్వర్యంలో అఖండ జ్యోతి ప్రదాత, నిత్య అన్నదాత పూజ్యశ్రీ హిమాలయ గురూజీ దివ్య ఆశీస్సులతో వినుకొండ మండలం విటంరాజుపల్లి సాయి బృందావనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్టు వారు మాట్లాడుతూ, శనివారం వరకు 9 రోజులు రాజశ్యామల యాగం, గురూజీ చేతుల మీదుగా కుంకుమ పూజ జరుగుతుందన్నారు. పూజ్యశ్రీ హిమాలయ గురువు అఘోరి బాబాగా 9 రోజుల పాటు ఈ సర్వలోక కళ్యాణం కొరకై మౌన దీక్షలో ఉంటారని, 3వ రోజు అయిన ఈ రోజు ఉదయం 6 గంటల నుండి గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనం, నవగ్రహ మండపారాధన, యోగిని మండపారాధనతో పాటు 108 శ్రీ చక్ర కలశ స్థాపన, అమ్మవారి విగ్రహ స్థాపన, శ్రీ చక్ర మెరుగు 3 అడుగుల స్థాపన, అభిషేకాలు, పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వెలగపూడి సచివాలయం నందు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడుని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సారథ్యంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని పల్నాడు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ తెలియజేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన అనేక కార్యక్రమాలు, పోరాటాలు గత సంవత్సరం వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉంచినప్పుడు 53 రోజుల పాటు అనేక కార్యక్రమాలు చేసిన దానిని గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలియజేయడం జరిగిందన్నారు. తాను జిల్లాలో నియోజకవర్గంలో కష్టపడుతున్న దానిని గుర్తించి గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలియజేయడం అభినందనీయంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాకు ధైర్యం చెప్పి పార్టీ కోసం మరింత కష్టపడి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగిందన్నారు. వినుకొండ ఆర్యవైశ్య సంఘం దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆలయంలో శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4వ రోజు ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రత్యేక అలంకారం గర్భగుడిలో అమ్మవారు శ్రీ లక్ష్మీదేవిగా అలంకరించారు. ఉదయం 10 గంటల నుండి దంపతులచే 1000 మంది మహిళలచే కుంకుమ పూజ అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తీర్థ ప్రసాద వినియోగము, రాత్రి 7 గంటల 30 నిమిషాలకు నిత్య పూజ అధికారి
8 గంటలకు 40 మంది చిన్నారులచే భరతనాట్య ప్రదర్శన కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలియజేశారు. దీనిలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుందన్నారు. అలాగే పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ తమ్మాజీరావు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో ఈ రోజు నుండి స్కిల్ హబ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వినుకొండ పల్నాడు జిల్లా నందు జాబ్ డ్రైవ్ ను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ జాబ్ డ్రైవ్ కు 4 కంపెనీలు హాజరు కాగా 84 మంది హాజరయ్యారని, అందులో 39 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.